సినిమా తీద్దాం సిరీస్కి స్వాగతం అమ్మ. ఈ సిరీస్లో నేను అసలు సినిమా ఒక కామన్ మ్యాన్ ఎలా తీయాలో అనే దాని మీద ఈ సిరీస్ స్టార్ట్ చేశాను మామ. ఈ సిరీస్లో మొదటి భాగం మనం స్క్రిప్ట్ ఎలా రాయాలి అని తెలుసుకుందాం మామ. ఒక కామన్ మ్యాన్ అయినా అసలు చదువు రాకపోయినా అసలు స్క్రిప్ట్ ఎలా రాయాలో ఈ వీడియోలో నేను చెప్తాను మామ. స్క్రిప్ట్ రాసే ముందు ఫస్ట్ స్క్రిప్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు పలానా సినిమాకి వెళ్ళాక మనకి అన్ని నచ్చి అన్ని బాగుండి సినిమా బయటకు వచ్చాక అరే ఏంద్రా ఈ సినిమా అన్నట్టుగా అనిపించిందా? అలా అయితే ఆ సినిమా ప్రాబ్లం ఆ సినిమా కథలో ఉంది. ఆ కథ ఎలా రాయాలో అసలు ఆ కథని ఎట్లా చెప్పాలో అనే పాయింటే స్క్రిప్ట్ మామ. సినిమా తీయాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ స్క్రిప్టే మామ. ఈ స్క్రిప్ట్ అంటే సినిమాకి ప్రాణంతో సమానం. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎలా రాయాలో ఇప్పుడు మనం ప్లాన్ చేద్దాం. ఒక బ్లాంక్ పేజ్ ఓపెన్ చేయ మామ. దీన్ని 3 భాగాలుగా చెప్తాను. మొదటి సీన్ హెడ్డింగ్లో మొదటి భాగం అది ఎక్కడ జరుగుతుందో రాయాలి. అది ఇంటీరియర్లో జరుగుతుందా అంటే లోపల జరుగుతుందా, లేదా ఎక్స్టీరియర్లో జరుగుతుందా అంటే బయట జరుగుతుందా, ఇది మనం మెన్షన్ చేసుకోవాలి. షూటింగ్కి అది చాలా ఇంపార్టెంట్. దీనిలో రెండో భాగం కింద దీని లొకేషన్ ఎక్కడ రాయాలమ్మా. ఈ లొకేషన్ ఏంటంటే ఇది ఏ రైల్వే స్టేషన్లో జరుగుతుందా, లేకపోతే బయట జరుగుతుందా, లేకపోతే ఇంట్లో జరుగుతుందా, లేకపోతే పోలీస్ స్టేషన్లో జరుగుతుందా, లేకపోతే ఏదైనా ఓపెన్ గ్రౌండ్లో జరుగుతుందా, అది క్లియర్ కట్గా మనం మెన్షన్ చేసుకోవాలి. మూడో భాగం వచ్చేసరికి దాని టైం మనం మెన్షన్ చేయాలి మామ. డే ఆర్ నైట్. షూటింగ్లో డే ఆర్ నైట్ ఉంటుంది మామ. మిగతావన్నీ మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయొచ్చు. సో ఈ టైం అనేది మనం మెన్షన్ చేస్తే అక్కడితో మన సీన్ హెడ్డింగ్ కంప్లీట్ మామ. స్క్రిప్ట్ రాయడంలో పార్ట్ 2 యాక్షన్ మామ. ఈ యాక్షన్లో ఏ రాస్తామంటే దీన్ని ఇప్పుడు మన హెడ్డింగ్ కింద ఆ పేజ్లో స్టార్ట్ చేయాల్సింది ఒక క్యారెక్టర్ కానీ అది పలానా ప్లేస్లో ఏం చేస్తుంది, ఎట్లా మూవ్ అవుతుంది, నడుస్తున్నాడా, పరిగెడుతున్నాడా, నిలబడ్డా, ఆగాడా, దగ్గాడా, వంగాడా, పడుకున్నాడా, ఇది క్లియర్ కట్గా దాంట్లో మనం మెన్షన్ చేసుకోవాలి మామ. ప్రతిదీ డీటెయిలింగ్గా రాయాలి. పలానా చోట ఆడు గన్ ఫైర్ చేశాడా, పోనీ ఆ గన్ తీసుకెళ్ళి దాచాడా, ఇలాంటివన్నీ క్లియర్ కట్గా ఇక్కడ డీటెయిలింగ్గా మనం రాసుకునే ప్లేస్ మామ. దీన్నంతా ఒక సెపరేట్గా ఒక కార్నర్లో రాసి డీటెయిలింగ్ దీంట్లో ఇంపార్టెంట్ మామ. ఏ డీటెయిలింగ్ దీంట్లో మిస్ చేసి తర్వాత నేను గుర్తుపెట్టుకుంటాను అని అనుకున్నావా చాలా ఇబ్బంది పడతావు. సో ప్రతి డీటెయిలింగ్ దీంట్లో ఇంపార్టెంట్ మామ. దీన్ని స్క్రిప్ట్ పేజ్ మీద పెడితే ఆటోమేటిక్గా షూటింగ్లో అది కన్వర్ట్ అవుతుంది మామ. సో డోంట్ నెగ్లెక్ట్ ద యాక్షన్. స్క్రిప్ట్ రాయడంలో థర్డ్ పార్ట్ డైలాగ్స్. ఈ డైలాగ్స్ రాయడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. నీకు ఫేవరెట్ డైలాగ్ చూడడానికి కోసం నువ్వు మూవీకి వెళ్తావు. బాలయ్యబాబు గారి డైలాగ్స్ నీకు తెలుసు. సినిమాలో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ స్క్రిప్టింగ్లోని దీన్ని ఎక్కడ రాస్తావంటే ఇప్పుడు ఈ యాక్షన్ కింద సైడ్ భాగంలో కానీ మధ్య భాగంలో కానీ ఎక్కడ నువ్వు రాయాలనుకున్నావో అక్కడ క్యారెక్టర్ పేరు రాసి సైడ్ని రాసినా కింద రాసినా అది నీ ఇష్టం. పేజ్ని ఎంత బాగా అందంగా ఉంచాలనుకున్నావు అది నీ కంఫర్ట్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అక్కడ నువ్వు ఈ డైలాగ్స్ రాసుకొని ఒకవేళ అది ఏమైనా ప్రశ్న అడిగితే దాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టుకొని అక్కడ క్లియర్ కట్గా నువ్వు ఆ డైలాగ్ని మెన్షన్ చేయడం అనేది నీ కంఫర్ట్ మామ. అది క్లియర్ కట్గా ఈ డైలాగ్స్కి యాక్షన్కి సెపరేట్గా రాసుకో. ఇంకొకటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది మామ. సీన్ కంప్లీట్ అయిపోయింది అనుకో, కింద కట్టు అని రాసుకో. అది లెఫ్ట్లో రాసుకుంటావు, రైట్లో రాసుకుంటావు, నీ ఇష్టం. సరే ఇదంతా చదువుకున్న వాళ్ళు ఇవన్నీ నీకు ఈజీగా అర్థమైపోతాయి మామ. నువ్వు స్క్రిప్ట్ ఎలా రాస్తావు అది నీ చాయిస్. నువ్వు స్క్రిప్ట్ రాయాలనుకుంటే నేను ఆపేవాడు ఎవరు చెప్పు. నువ్వు ఎలా రాయాలనుకుంటే అలా రాసుకో. నీకు అర్థమైనంత వరకు అది చాలు. బయట వాడికి ఇవ్వాలనుకుంటేనే దానికి రూల్స్ ఫాలో అవ్వాలి మామ. రెండోది, చదువు రాని వాడు ఎలా రాయాలి? వాడు కూడా సినిమా తీయాలనుకుంటే తీయాలి కదా మామ. వాడు రాయాలనుకుంటే ఎలా రాస్తాడు? సో దీనికంటూ నాకు ఒక సొల్యూషన్ ఉంది మామ. నువ్వు ఫోన్ రికార్డర్ ఓపెన్ చేసి నీకు నిజంగా స్క్రిప్ట్ రాయాలనుకుంటే సీన్ 1 అని చెప్పి దాంట్లో హెడ్డింగ్ అది ఎక్కడ జరుగుతుంది, అది ఏ ప్లేస్లో జరుగుతుంది, డే అండ్ టైం, దాని టైం మెన్షన్ చేసి కింద యాక్షన్ అని చెప్పి ఏం చెప్పాలనుకున్నా అది చెప్పి డైలాగ్స్ ఏ క్యారెక్టర్ ఏ డైలాగ్స్ ఏ మోడ్యులేషన్లో చెప్తారో అవన్నీ నువ్వు రికార్డ్ చేసుకొని ఉంచుకుంటే మామ అది కూడా స్క్రిప్ట్ కింద యూజ్ అవుతుంది అమ్మ. ఏదైనా ఒక ఫార్మ్ ఉండాలి అంతే. నీకు చేయడానికి మనసు ఉండాలి. నువ్వు చేయాలనుకుంటే ఎలాగైనా చేయగలమ్మా. సో చదువు రాదు అనేది దాన్ని ఒక అడ్డంకిలాగా నువ్వు వాడుకోకు. నువ్వు చేయాలనుకుంటే ఎట్లయినా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సో ఇదేమమ్మా స్క్రిప్ట్ రైటింగ్ గురించి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయి. ఇంకా వేరే వీడియో నేను చూడాలనుకుంటున్నా ఫిల్మ్ మేకింగ్ గురించి, దాని గురించి కూడా కామెంట్ చేయి. నేను ఖచ్చితంగా దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మళ్ళీ కలుద్దామా నెక్స్ట్ వీడియోలో. ఖుదాఫిజ్.